హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. పచ్చడి ప్రియులకైతేనేమో ఇది ఒక మంచి వరం అండి. అంత మంచి రుచిగా ఉంది. ఒక్కసారి దీన్ని చేసేటప్పుడు చూశారంటే నోట్లోంచి నీళ్ళు ఖచ్చితంగా ఊరుతాయండి. అంత మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. అదేమిటంటే గోంగూర పచ్చిమిర్చితోనే పచ్చడి నూరానండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఇలా ఈ పచ్చడి నూరుకునేసి ఇంట్లో చెప్పిన విధంగా కానీ చేస్తే 2-3 రోజులు ఎక్కడికి పోకుండా స్టాక్ ఉంటుందండి. అంత మంచి ఈ పచ్చడిని మాత్రం ఎవ్వరూ వదులుకోవద్దండి. చాలా బాగుంది. దాన్ని ఎలా చేస్తే అంత మంచి రుచిగా ఉంటుందో, స్టాక్ ఉంటుందో చూసేద్దామా? దాని గురించి ముందుగా మనం శుభ్రమైన ఆకు తీసుకోవాలి. అది గోంగూర అండి. గోంగూరను తీసుకునేసి ముదురుకాడలన్నీ ఒలిచిపెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకునేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 10-12 అట్లా తీసుకునేసి, అంటే మనకి స్పైసీని బట్టి మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. అంటే నేనైతే ఒక 10-12 వరకు తీసుకున్నాను. ఈ స్పైసీ మీడియం ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ అనిపిస్తే మాత్రం ఒక కాయ తక్కువ తీసుకోండి, ఇబ్బంది లేదు. అవిటిని ఇలా ఇరిసి పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటాలండి. మంచి ఎర్రటి పండ్లు తీసుకునేసి ఒక 3 పండ్లు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో 1 గంట ఆయిల్ వేసేసి కొంచెం వేడెక్కనిచ్చి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని దాంట్లో వేసేసుకునేసి ఇలా బాగా మనం వేగనిచ్చుకోవాలండి. ఇలా అంటే ఒక మీడియం ఏగిన తర్వాత అప్పుడేం చేయాలంటే ధనియాలు కొన్ని వేసేసుకొని ఆ తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోవాలి. అంటే ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర ఒక సగం టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు ఇవి మూడింటిని కలిపి మనం ఇలా మంచి దూరగా ఇలా వేగనిచ్చుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ఏంటంటే గ్రీన్ వెళ్ళిపోయి కొంచెం వైట్ టైప్లో రావాలండి, బ్లాక్ రాకుండా. ఇలా వస్తే ఈ విధంగా వచ్చినాక మనం ఇప్పుడు అవన్నీ తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత సేమ్ అదే కడాయిలో మరొక గంట ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసిన టమోటాలు కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఈ టమోటాలను కూడా మనం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ టైప్లో కొంచెం గుజ్జులాగా కావాలి. ఈ విధంగా అవడానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఎందుకంటే సన్నగా పొడవుగా కట్ చేసాం కాబట్టి తొందరగా ఇవి ఇనిగిపోతాయండి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకునేసి సేమ్ అదే కడాయిలో ఇక నూనె వేసే అవసరం లేదండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గోంగూరను అయితే దాంట్లో వేసేసుకోవాలి. ఈ గోంగూరని దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కొంచెం అలా అడుగును మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసి కొంచెం కిందకి మీదకి తిరగేసుకుంటే ఈ మీద ఉన్న గ్రీన్ అన్నది అడుక్కు పోయి మొత్తం కూడా కలిసి ఒకే టైప్లో ఇవి వేగుతాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా మూత పెట్టుకునే కాసేపు ఇలా కొంచెం మగ్గించుకునే ఈ టైప్లో మళ్ళీ మూత తీసి ఇలా బాగా ఉడికించుకుంటూ ఇలా కలుపుతూనే దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మెత్తగా గుజ్జులాగా మారాలండి. లేదా కలబెట్టుకున్నా ఉంటే మాత్రం కొంచెం అడుగు పట్టుకునే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ గోంగూర ఏంటంటే నీళ్ళ టైప్ అయిపోద్దండి. ఈ టైప్లో మనకి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నిటిని చల్లారనిచ్చి ముందుగా ఫ్రై చేసిన ఈ పచ్చిమిరపకాయలని రోట్లో వేసేసుకునేసి కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా దంచిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మన ఇష్టం అండి, 1 గడ్డ వరకు వేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను కొంచెం ఎక్కువ తక్కువ వేసేస్తానండి. ఇంట్లోకి అందరికి కూడా హెల్త్కు మంచిదని. ఓకేనా? ఇప్పుడు ఇది ఫ్రై చేసిన టమోటా అండి. ఈ టమోటాను కూడా అందులో వేసేసుకొని, కానీ టమోటా వేసినప్పుడు మనం ఒక్కసారిగా అలా రోట్లో పచామని దంచకూడదండి. ఎందుకంటే ఎగిరి కంట్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లిగా వాటిని నలుపుకొని ఇలా కచ్చపచ్చగా దంచేసి ఇప్పుడు ఫ్రై చేసిన గోంగూర అండి. ఈ గోంగూరను కూడా అందులో వేసేసుకోవాలి. ఈ గోంగూరను మనం ఫ్రై చేసేటప్పుడే ఈ టైప్లో కొంచెం గుజ్జులాగానే ఫ్రై చేసుకున్నామంటే తేనె టైప్లో నిగనిగ అంటూ భలే కనపడద్దండి. కానీ ఒక్కటి గమనించుకోవాలండి, ఈ గోంగూరను ఫ్రై చేసేటప్పుడు ఒకవేళ ఆకులో నీరు శాతం తక్కువ ఉంటే మాత్రం లైట్గా కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసుకుంటే ఇలా గుజ్జులాగా తయారవుతుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా బాగా రుబ్బుకోవాలండి. ఇలా ఎంత బాగా రుబ్బితే అంత తేనె టైప్లో వస్తుందండి. ఆ టైప్లో రావాలి పచ్చడి. ఆ విధంగా మనం కానీ రుబ్బి ఇలా తేనె టైప్లో కానీ తెచ్చామే అంటే ఆ పచ్చడికి రుచి ఉంటుందండి. సూపర్ అండి. కానీ ఈ టైంలో ఉల్లిపాయ కూడా వేసుకొని దంచుకోవచ్చండి. కానీ 2-3 రోజులు స్టాక్ ఉండాలి అంటే మాత్రం ఉల్లిపాయ ఈ టైంలో వేయకూడదు.
ఓకేనా. ఈ ఒక్క రోజుకి అయిపోవాలంటే మాత్రం ఉల్లిపాయ వేసుకోవచ్చండి. అందుకనేసి నేను ఒక 2-3 రోజుల గురించనే ఉల్లిపాయ ఈ టైంలో వేయలేదు. ఓకేనా. ఇప్పుడు ఇదంతా తీసి బౌల్లో వేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఒక గంటె ఆయిల్ వేసేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసి వెల్లుల్లిపాయలని కొంచెం ముక్కలు నలిపి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం అలా ఎర్రగా వేగనిచ్చుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు వేసి చిటికెడు ఇంగువ పొడి కూడా దాంట్లో వేసుకునేసి కొంచెం అలా కలిపేసి లైట్గా కలర్ మారనిచ్చి ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు దూసెనలో వేసి దాన్ని కూడా మనం చిటపట్లాడనివ్వాలి. ఇలా ఈ కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు రోట్లో దంచిన ఈ గోంగూర పచ్చడిని అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఇది వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇక మనకి స్టవ్ అయితే పని లేదు, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిపేసి ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా ఈ టైప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసి ఆ ఉల్లిపాయని దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఈరోజు ఒక్కరోజుకే కాబట్టి ఈ ఒక్కరోజుకి అయిపోతుంది కాబట్టి నేను ఉల్లిపాయ మిక్స్ చేశాను. ఒకవేళ 2-3 రోజులు స్టాక్ ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఉల్లిపాయనే అవాయిడ్ చేసుకోండి, స్టాక్ ఉండదు. ఓకేనా. ఈ టైప్లో చేయాలండి. ఇలా చేస్తే మాత్రం ఆ గోంగూర పచ్చడి ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. వేడి వేడిగా అన్నం చేసి దాంట్లోకి కాస్త ఈ గోంగూర పచ్చడి వేసుకునేసి ఇంకా నెయ్యి తినేవాళ్ళు ఉన్నా నెయ్యి కూడా కొద్దిగా అలా వేసుకునేసి తింటుంటే రుచి ఉంటుందండి. ముద్ద ముద్ద నమలకుండానే జారిపోద్దండి. అంత మంచి గోంగూర పచ్చడిని ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ టైప్లో చేయండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఇంటిల్లపాది కడుపు నిండా తినచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది పచ్చడి ప్రియులకైతేనేమో మంచి వరం అండి. ఎవ్వరూ మిస్ కావద్దు.